పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి విషయంలోనూ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. చేవెళ్ల ఎంపీ సీటు హామీతోనే పట్నం దంపతులు కాంగ్రెస్ లో చేరినట్లు ప్రచారం జరిగింది. ఇక నిన్న చేవెళ్ల బహిరంగ సభలోనూ పట్నం సునీత మహేందర్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. బహిరంగ సభ మొదటి నుంచి చివరకు సునీత మహేందర్ రెడ్డి అన్నీ తానే చూసుకున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పట్నం కుటుంబానికి మంచి పట్టుంది. సునీత భర్త మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మాజీ మంత్రిగా, తాండూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ దాదాపు ఖరారు చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, చేవెళ్ల పార్లమెంట్ టికెట్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ ఖరారు చేసిందన్న వార్తలు వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సహస్ర. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. తాజాగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచందర్ రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సో మొత్తానికి ఇటు చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థిని కూడా దాదాపు ఖరారు చేసినట్టు కూడా మనకు సమాచారం. పట్నం సునీతారెడ్డి నిన్న మొత్తం కూడా చేవెళ్లలో జరిగినటువంటి జనజాతర సభలో ఆమె సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయింది. రేవంత్ రెడ్డి సభ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చివరి వరకు కూడా పట్నం సునీతారెడ్డి హవా పెద్ద ఎత్తున కొనసాగింది. కార్యకర్తలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా జనజాతర సభలో పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని కూడా మాట్లాడుకున్నారు. సో పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తాండూరు టికెట్ ఆశించిండు. దాని తర్వాత టికెట్ రాకపోవడం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆయన కొద్దిగా మనోవేదనకు గురి చేసినట్టు అయింది కూడా అని చెప్పుకోవచ్చు. పార్టీలో నాకు సరైన ప్రాధాన్యత జరగట్లేదు, అందుకే నేను పార్టీ మారాల్సి వస్తుందని కూడా చాలాసార్లు ఆయన మాట్లాడిండు. దాని తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, ఇటు పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, టికెట్ విషయంలో తెలంగాణ భవన్ సాక్షి వీళ్ళిద్దరు కూడా కుర్చీలు విసిరేసుకున్న నేపథ్యం మనం అందరం కూడా చూసినాం. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సంతృప్తిని క్యాచ్ చేసుకునే పనిలో ఉన్నది. దీనికి సంబంధించి చేవెళ్ల పార్లమెంట్లో బలంగా ఉన్నటువంటి 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి పట్నం సునీతారెడ్డిని క్యాచ్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే నిన్న జరిగినటువంటి జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైండు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద మాట్లాడారు. ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా సునీతారెడ్డి ఉండబోతున్నారు, పట్నం సునీతారెడ్డి ఉండబోతున్నారు. ఆమెకి 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నదని కూడా రేవంత్ రెడ్డి చాలాసార్లు సభలో కూడా ఆయన మాట్లాడిండు సునీతారెడ్డి గురించి. ఇవన్నీ చూసుకుంటే పార్లమెంటు చేవెళ్ల అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఉండబోతున్నారు. ఆ పార్టీలో ఆ టికెట్ అంటే పార్లమెంటు టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశతోనే హామీతోనే పార్టీలోకి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి సభలో పూర్తి బాధ్యత, అన్ని బాధ్యతలు కూడా సభకు సంబంధించిన బాధ్యతలు, అన్నిటికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా సునీత మహేందర్ రెడ్డి తీసుకున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే దాదాపు పార్లమెంటు అంటే చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి ఖరారైనట్లు కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా నిన్న మాట్లాడినటువంటి కొన్ని మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ఖచ్చితంగా తెలంగాణలో పార్లమెంటు సీటు కూడా గెలవనీయకుండా చేస్తా అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా ఆయన సవాలు విసిరిండు. సో ఇవన్నీ చూసుకుంటే చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థిగా ముఖ్యంగా పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి భార్య పట్నం సునీతారెడ్డిగా ఉండబోతున్నారు. సో అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ కూడా దాదాపు ఆమె ఉండబోతున్నారని కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు చేవెళ్ల అభ్యర్థిగా ఆమె ఉండబోతున్నారు. నిన్న జరిగినటువంటి జనజాతర సభలో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం కానీ, అదేవిధంగా
పట్నం మహేందర్ రెడ్డి కానీ వాళ్ళ కుమారుడు కానీ వీళ్ళందరూ కూడా పట్నం కుటుంబానికి ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున పట్టున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే చేవెళ్ళ పార్లమెంటు కైవసం చేసుకుంటుందనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏఐసిసి దృష్టికి కూడా ఈ చేవెళ్ళ పార్లమెంటు గురించి తీసుకోబోయారు. టీపీసీసీ అంటే ముఖ్యమంత్రి కావచ్చు, టీపీసీసీ నాయకులు, ముఖ్య నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏఐసిసి దృష్టికి తీసుకుపోయారు. ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి పార్లమెంటు అక్కడ చేవెళ్ళ పార్లమెంట్ నుంచి కూడా ఆమె పోటీ చేస్తుందని కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అదే జరగబోతా ఉంది. మొత్తానికి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి ఖరారైనట్లు కూడా దాదాపు అయిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. సహస్ర